అందరికీ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో, చాలా రోజుల తర్వాత వచ్చాను. బాంబే వెళ్ళాను, వచ్చాను. సో, ఇప్పుడైతే ఇంకా మళ్ళీ స్టార్ట్ చేసిన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మాధవి లత. సో, ఈరోజైతే సాబ్దన్న వడలు చేస్తున్నానండి. సో, మీకు అన్నీ మంచిగా క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ అయితే పొటాటో నేను బాయిల్కి పెట్టేశాను కుక్కర్లో. సో ఇంకా ఇవైతే ఈ సాబ్దానా వచ్చేసి మనము ఈరోజు చేసేది ఉంటే, మార్నింగ్ చేసేది ఉంటే నైట్ నానబెట్టుకోవాలండి. ఫస్ట్ 1 అవర్ నానబెట్టుకొని తర్వాత వాటర్ తీసేసి మార్నింగ్ దాకా అవి ఇంకా అట్లనే మూత పెట్టేసి పెట్టాలండి. కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి, కొంచెం ఉబ్బుతాయి కాబట్టి మెత్తగా. సో ఇంకా ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే పెట్టేసుకున్నాను. పొటాటో మంచిగా ఉడికేసాయి. 3 విజిల్ ఇవ్వాలి, ఎందుకంటే మెత్తగా కావాలి. యాక్చువల్లీ మనకు పొటాటో ఎక్కువ ఉడకద్దు అనుకుంటే 2 సరిపోతుంది, కానీ దీంట్లో మనకు కలిపి చేయాలి కాబట్టి 3 విజిల్ ఇచ్చుకోవాలి. సో నాకైతే మా అక్క హెల్ప్ చేసింది అవి పొట్టు తీయడానికి. నేనైతే సాబ్దనాలన్నీ ఒక బేషన్లో వేసుకొని పొటాటో ఉడకబెట్టినాయి. సో పల్లీలు దంచి వేసుకోవాలి, జీలకర్ర కొంచెం 1 స్పూన్ వేసుకోవాలి, కడిపత్త కళ్యామాకు అనేది కొంచెము ఒక 2-3 రెమ్మలు, మిర్చి అయితే నేను 4 కట్ చేశాను. సో కొత్తిమీరాకు కొంచెము, ఇంకా ఆల్రెడీ అన్నీ తీసేసుకున్నాము. ఇంకా ఉప్పు వచ్చేసి నేను 1.5 స్పూన్ వేసుకున్నానండి. దీంట్లో మీకు ఒక 1 స్పూన్ చూపించాను, మళ్ళీ కొంచెం వేసుకున్నాను. సో 1.5 స్పూన్. అయితే దీని మెజర్మెంట్ వచ్చేసి సాబ్దానా 1/2 కేజీ తీసుకోవాలి, పొటాటో కూడా 1/2 కేజీ తీసుకోవాలి. అప్పుడే ప్రాపర్గా ఉడికిపోతుందండి. సో ఇంకా దీన్ని అన్నిటిని స్మాష్ చేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఎగ్దమ్ మనము ఎట్లా అంటే మనం పిండి వంటలు చేస్తే ఎట్లా మంచిగా అంతా మిక్స్ చేసుకుంటామండి, అలానే మిక్స్ చేసుకోవాలి. అంతా ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత ఇంకా దీనికి మెజర్మెంట్ అయితే 1.5 స్పూను సాల్ట్, ఇంకా పొటాటో 1/2 కేజీ అండ్ సాబుదానా వచ్చేసి 1/2 కేజీ. సో ఇలా తీసుకోవాలండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. దీనికి ఇంకా మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. సో మీరు కూడా ఇట్లనే చేసుకోవాలి, టేస్టీగా. సో దీన్ని అయితే నేను ఇప్పుడు రౌండ్ కడుతున్నాను. ఆల్రెడీ కూర్చొని మొత్తం ఒకటేసారి రౌండ్ కట్టేసుకొని కొంచెం ఇట్లా ఒత్తుకోవాలండి, ఎందుకంటే సాబ్దానాలో అంత ప్రాపర్గా కుక్ కావాలి కదా, డీప్ ఫ్రై కావాలి కాబట్టి. సో దానికి కావలసినట్టు మనం గోల్ చేసుకొని మెత్తగా కొంచెం ఇట్లా వడల్లాగా చేసుకోవాలండి. నేనైతే చూడండి అన్నీ చేశాను, ఎందుకంటే మళ్ళీ లేచి ఒకటేసారి డీప్ ఫ్రై అనేది చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఇది లోపల దాకా మంచిగా ఫ్రై కావాలి కాబట్టి. సో నేనైతే 1/2 కేజీ ఆయిల్ పోసేసుకున్నాను, కడాయి పెట్టేసుకొని. ఇంకా ఇది వేడైన తర్వాత మనము ఒక్కొక్కటి నేనైతే ఇంకా ఒక 6 వేసుకున్నానండి. అంటే ఆయిల్ని బట్టి, కడాయి దాన్ని బట్టి మీరు చూసుకోవాలండి. అలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా సో ఇంకా అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మనము లైట్గా చేసుకుంటే లోపల డీప్ ఫ్రై కాదు కాబట్టి మనము దీనినైతే ఇంకా గోల్డ్ కలర్ వచ్చేలాగా చేసుకోవాలి. బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా కుక్ అయినట్టు. నేను మీకు చేసి చూపిస్తాను దీంట్లో డీప్ ఫ్రై అనేది ఎట్లా అవుతుంది, ఎట్లా కావాలి యాక్చువల్లీ. సో ఇంకా ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత మనము గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎక్దమ్ ఫాస్ట్ కాకుండా మరి స్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో అన్నీ ఒకదానికొకటి అంటుకుంటాయి, బట్ అంటుకున్న ప్రాబ్లం ఏం లేదు. మధ్యలో మనం ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు తీసుకోవాలి. చూడండి నా సాబుదానా వడ అనేది నేను ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా కావాలండి, బ్రౌన్ కలర్ రావాలి. చూడండి ఓపెన్ చేస్తే తీస్తే ఎగ్దమ్ ఎంత మంచిగా కుక్ అయింది, ఎమ్మి లోపల అంతా ఇట్లా ఎగ్దమ్ చాలా అంటే చాలా బాగా అయింది. సో క్రిస్పీగా ఎమ్మిగా చాలా బాగా అయింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.